super. Engineer, automobiles, real estate, housewife, CA, casted accounts, retired bankers, softwares, SBI services, direct selling, and LIC advisor. Wow, super wonderful response అండి. ఇంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఓకే, ట్రావెల్స్, రియల్ ఎస్టేట్. చెప్పండి, ఈరోజు మీరు పోస్టర్ చూస్తున్నారు కదా మన టాపిక్ గురించి. ఈరోజు తీసుకున్న టాపిక్ అనేది ప్రతి ఒక్క ప్రొఫెషన్కి యూజ్ అయ్యే టాపిక్. ప్రతి ఒక్క ప్రొఫెషన్కి రేపు ఫ్యూచర్లో మీరు మీ బిజినెస్ని డబుల్ చేసుకోవడానికి, మీ ఫ్యూచర్లో మీ ఫ్రేమ్ని, మీ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడానికి 100 to 200% ఈ సెషన్ మీకు యూజ్ అవుతుంది. చెప్పండి, ఈరోజు ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు మనం ప్రమోట్ చేసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలి? మనకు కావాల్సినట్టు ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక డిజైన్ చేసుకోవాలి. మనకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ డిజైన్ చేసుకుంటేనే వాళ్ళు ఆ డిజైన్ ద్వారానే మనకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కరెక్టనే కదా? ఓకే, ఎందుకు అంటే మెయిన్గా ఇంకో విషయం చెప్పాలంటే, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక ఇన్సూరెన్స్ పర్సన్ కానీ, ఒక పోస్టర్ మెషన్ పర్సన్, ఇక్కడ చాలామంది ప్రొఫెషన్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రొఫెషన్స్ పర్సన్కే యూజ్ అవుతుంది ఆ పోస్టర్స్? ప్రొఫెషన్ పర్సన్స్కే కాదండి, ప్రొఫెషన్స్గా లేని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అదేంటి సార్, ఎలా యూజ్ అవుతుంది ప్రొఫెషన్స్గా లేని వాళ్ళకి అంటే, చెప్పండి, మీరు ఒక పర్సన్ గ్రీట్ చేయాలనుకుంటున్నారు. ఎవ్రీవన్, ఓకే, ఎక్సలెంట్. ఎవ్రీవన్, ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ అవుతుంది. ఒక పర్సన్కి గ్రీటింగ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరిదన్నా ఈరోజు బర్త్డే ఉందా? బర్త్డే ఉంటే 100 చేయండి. ఈరోజు వండర్ఫుల్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చెప్పేసుకోండి. అదృష్టవంతులు ఎవరున్నారు? ఎనీవన్ హ్యావ్ బర్త్డే? చిల్డ్రన్స్ డే. వా, సూపర్. ఈరోజు చిల్డ్రన్స్ డే. చాచా నెహ్రూ గారి బర్త్డే ఉంది. రైట్, సూపర్. ఓకే, చాచా నెహ్రూ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అనమాట. ఓకే, బర్త్డే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్తే బాగుంటుందా? ఒక మంచిగా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసి ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి, ఒక సూపర్ గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి వాళ్ళకి పంపించామనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా? ఎస్, నన్ను ఇంత స్పెషల్గా గుర్తుపెట్టుకొని నా కోసం స్పెషల్గా ఒకటి ఎక్స్ట్రాడినరీ గ్రీటింగ్ తయారు చేసి పంపించాడని చెప్పేసి వాళ్ళు ఇంకా మంచి అప్రిషియేట్ అవుతారు. ఇక బిజినెస్ మ్యాన్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషన్స్, కస్టమర్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ కావచ్చు, మనం పంపించామంటే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు, మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. ఎన్నో విధాలుగా మనము ఈ పోస్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బయటకు వెళ్ళారనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక పర్సన్ బర్త్డే ఉంది అనుకుందాం. ఎవరిది తీసుకుందాం బర్త్డే? ఈరోజు చాచనెవరు గారిదే. ఇంకెందుకు, చాచనెవరు గారి ఫోటో ఒకటి తీసుకుందాం, చేసేద్దాం. ఎవరైనా ఆలోపాటు చాచనెవరు గారి ఫోటో ఒకటి పెట్టండి, అతని పేరు మీద చేసుకుందాం ఇంకా ముందు. ఓకే, పోస్టర్లకు ఇంపార్టెంట్ ఏంటి? పోస్టర్స్ అని చెప్పాం కదా, పోస్టర్ మేకింగ్ అని చెప్పారు మేడం కూడా, చెప్పడం జరిగింది. అసలు పోస్టర్స్ అనేది ఎందుకు మనకు అవసరం? ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేసుకొని కాదు, చాట్లో చెప్పండి. వై పోస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్? పోస్టర్స్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్? అసలు పోస్టర్ అంటే ఏంటి? అసలు డిజైనింగ్ అంటే ఏంది? గ్రాఫిక్స్ అంటే ఏంది? అసలు టోటల్గా వచ్చేసి ఓకే, ఒక బిజినెస్ కార్డ్ పెడతాం. వెరీ గుడ్ శాసన, సూపర్. మోడ్ ఆఫ్ సెన్స్ సార్. యా, మోడ్ ఆఫ్ సెన్స్. ఇంకెవరైనా చెప్తారా ప్లీజ్? క్రియేటివ్ ఎగ్జిబిషన్స్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, సూపర్. విజువలైజేషన్, సూపర్. కమ్యూనికేషన్, మోర్ యాక్టివిటీస్, సూపర్. ఇంకో విషయం చెప్పాలంటే మార్కెటింగ్ అనేది సూపర్. షార్ట్లో చెప్పండి, నేను చదువుతాను, నాకు చదవడం కొంచెం నేర్చుకున్నాను నేను అదే. ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మార్కెటింగ్ అని అడ్వర్టైజ్మెంట్ అని ఒకటే. సోషల్ మీడియా యూజింగ్, చిట్ చాట్ కోసం యూజ్ చేయడము, బ్రోచర్స్. బట్ పోస్టర్ నుండి మనకేం తెలుస్తుంది? మెయిన్గా పోస్టర్ మెయిన్ ఏం మనకు షో అప్ చేస్తుంది? పోస్టర్ మనకి ఏం షో అప్ చేస్తుంది అంటే, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, లేకపోతే వేరే పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఎంత టైం తీసుకోవాలి? చాలా టైం తీసుకోవాలి, అవునా కదా? టైం తీసుకోవాలి, అతని దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, మన బ్రోచర్ మొత్తం చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ప్రొఫెషన్ కావచ్చు. ఒక పర్సన్ బర్త్డే ఉంది, డైరెక్ట్ వెళ్ళాలి, కలవాలి, హ్యాపీ బర్త్డే చెప్పాలి. ఇదంతా ఎందుకు?
ఒక ఎక్స్ట్రాడినరీగా ఒక గ్రీటింగ్ తయారు చేసామనుకోండి, ఒక పోస్టర్ తయారు చేసామనుకోండి, ఆ పర్సన్ ఒక్కసారి చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. ఈరోజు మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూడండి, కావాలంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి, షాపింగ్ మాల్లో ఉన్న ఐటమ్స్ మొత్తం వాళ్ళు డిస్ప్లే చేయరు, కానీ అక్కడ బయట వేసినటువంటి బ్యానర్ కానీ పోస్టర్ కానీ చూసామనుకోండి, అక్కడ ఏమనిపిస్తుంది చూడంగానే అబ్బా ఇది చాలా వండర్ఫుల్, 20% డిస్కౌంట్, ఇంకేముంటుందా డిస్కౌంట్తో పాటు ఏముంటుంది, ఆఫర్, బంపర్ ఆఫర్, 2 daysలో ఉంది, దసరా గిఫ్ట్ అవునా? గిఫ్ట్ అది చూడంగానే మనం ఏమవుతాం, అట్రాక్ట్ అవుతాం. ఓకే, అట్రాక్ట్ అవుతాం, మనకు తెలిసిపోతుంది ఇక్కడ చాలా డిస్కౌంట్లు ఇస్తున్నారు, వెళ్ళిపోవాలని చెప్పేసి. ఓకేనా? అది పోస్టర్ అనేది ప్రొఫెషనల్గా తయారు చేయడం వల్ల దాన్ని చూడంగానే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ అవుతుంది. విజువలైజేషన్ అంటారు. విజువలైజ్ ద్వారా మనకు మ్యాటర్ అనేది రీచ్ చేస్తుంది అనమాట పోస్టర్. మళ్ళీ పోస్టర్ ఇంత ప్రొఫెషనల్గా చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, చాలామంది ఇక్కడ పోస్టర్ డిజైనర్స్ ఉంటారు. ఎంతమంది ఇంతకుముందు డిజైన్ చేశారు ఒక్కసారి ఎంటర్ చేయండి. ఎలాగో ఫోటోలు అతికించడమో ఎలా చేశారు కదా, ప్రయోగాలు చేశారు కదా, ఎంతమంది చేశారు ఒకసారి హ్యాండ్ రైస్ అంటే సారీ. ఓకే, పవన్ గారు చేశారు. ఓకే సార్, ఇక చాట్లో పెట్టండి ఎంతమంది చేశారు, ఎస్ అని పెట్టండి. ఎస్, ఎస్, ఇద్దరు చేశారు. ఎవరు? వావ్, సూపర్. ఝాన్సీ గారు, ప్రవీణ్ కుమార్ గారు, అండ్ నవీన్ గారు, శారద గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ అందరు ప్రొఫెషనల్స్ పోస్టర్ డిజైనర్స్ ఉన్నారు. అవునా? మరి పోస్టర్ డిజైన్కి మనం ఇంకేంటి స్పెషల్? సెషన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? పోస్టర్ అనేది చేస్తున్నాం, చాలామంది పోస్టర్స్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కొన్ని యాప్స్ ద్వారా కూడా డిఫాల్ట్గా వస్తున్నాయి, అవి కూడా చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రొఫెషనల్గా తయారు చేయట్లేదు. ఒక ప్రొఫెషనల్ మీన్స్ ఒక పోస్టర్ చూడంగానే అబ్బా ఏం చేశాడు రా బాబు అనే ఫీలింగ్ రావాలా వద్దా? అలాంటి ఫీలింగ్ రావాలంటే చెప్పండి, ఈరోజు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ చేసిన పోస్టర్స్, తర్వాత ప్రొఫెషనల్గా చేసిన పోస్టర్స్ డిఫరెంట్ అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ రావాలి అంటే మనం కొన్ని ఎలిమెంట్స్ వాడాలండి. మరి ఎలాంటి ఎలిమెంట్స్ వాడాలి? అలాంటి ఫీలింగ్ రావాలంటే ఎలాంటి ఎలిమెంట్స్ వాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ చేసేటప్పుడు కలరింగ్ అనేది మ్యాచ్ అవ్వాలి. కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి. ఆ కలర్ కాంబినేషన్ ఎలా తెలుస్తుందంటే, పోస్టర్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ వస్తేనే వస్తుంది. కలర్ కాంబినేషన్ తెలిసి ఉండాలి. ఎప్పుడైతే కలర్ కాంబినేషన్ తెలుస్తుందో, దాన్ని కలర్ కాంబినేషన్లో చేయడం ఒకటే కాదు, దాంతోపాటు డిజైన్స్. ఒక పర్సన్ వచ్చాడు, ఒక స్పీకర్ వచ్చాడు, ఒక టాపిక్ వచ్చింది, ఒక ఏదో మనం చేస్తున్నాం, ఒక టాపిక్ కావచ్చు, ఏదైనా ఒక టాపిక్ మీద చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి తగ్గట్టు రిలేటెడ్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తానండి. ఈరోజు మార్కెటింగ్ గురించి ఒకటి పోస్టర్ మంచిగా ఎక్సలెంట్గా మార్కెటింగ్ గురించి ఒకటి పాంప్లెంట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. పాంప్లెంట్ డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు మనం మార్కెటింగ్ గురించి సంబంధించినవి కాకుండా ఇంకా అదర్వైజ్ తీసుకొచ్చి పెట్టేశాం అనుకోండి, అట్రాక్టివ్గా ఉంటాయా? అట్రాక్టివ్గా ఉండవు. ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటాయి? దానికి సంబంధించిన మ్యాటర్స్ మాత్రమే తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి కనెక్టింగ్ అయ్యేట్లాగా తీసుకొస్తేనే అవి అట్రాక్టివ్గా ఉంటాయి, చూసే వాళ్ళకి ఒక విజిబుల్గా ఉంటాయి, మ్యాటర్ రీచ్ అయ్యేలాగా ఉంటుంది. పోస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇంకోటి మనం చెప్పబోయే, మన మనసులో ఉండే మ్యాటర్ ఏదైతే చెప్పబోతున్నామో అది చూస్తేనే అర్థమయ్యేది పోస్టర్. ఓకే, ఇంకోటి పోస్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫాంట్ సైజ్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఎంతమంది ఈరోజు సార్ లింక్ పెట్టాడు, క్యాన్వా లింక్, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఎస్ అని పెట్టండి. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మయ్య గారు, మార్వలెస్ మధు గారు, విజయ్ గారు. ఓకే, డౌన్లోడ్ చేశారు. ఓకే, ఏదైతే డౌన్లోడ్ చేశారో అదే డివైజ్లో మీరు కనెక్ట్ అయ్యారా? వేరే డివైజ్లో కనెక్ట్ అయ్యారా? వేరే డివైజ్లో కనెక్ట్ అయి ఉంటే మీకు ర్యాండమ్గా చేయడానికి ఆప్షన్ ఉంది. నేను చేస్తూ ఉన్నప్పుడు ర్యాండమ్గా చేయడానికి ఆప్షన్ ఉంది. ఓకే, వెరీ గుడ్, సూపర్ సార్. ఓకే, వేరే డివైజ్లో కనెక్ట్ అవ్వడం వల్ల, ఒకవేళ వేరే డివైజ్లో ఎవరైతే కనెక్ట్ అవ్వాలో నో ప్రాబ్లం, వినండి, క్లారిటీగా వినండి. ఎలా చేస్తున్నాం ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, వినండి. విన్న తర్వాత కావాలనుకుంటే తర్వాత మనకి ఎలాగో లింక్స్ రూపంలో వస్తాయి వీడియోస్, కాబట్టి విని అప్పుడైనా సరే చేసుకోండి. ఓకేనా?
కానీ మధ్యలో చేస్తున్నప్పుడు మీరు వీడియో ఆపేసేసి మీ పనిలో మీరు ఉండకండి, ఎందుకంటే కంటెంట్ అనేది మిస్ అవుతారు. ఓకేనా సార్, అర్థమవుతుందా? ఇప్పుడు వాయిస్ మీకు క్లారిటీగా వస్తుంది అనుకుంటున్నా. ఐ ఎక్స్పెక్టెడ్ టు వాయిస్ క్వాలిటీ. వస్తే ఎస్, లేకపోతే నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మరి ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ఎలాంటి పోస్టర్ డిజైన్ చేద్దాం మీరే చెప్పండి. ఆప్షన్ ఫర్ యూ. ఎలాంటి పోస్టర్ డిజైన్ చేద్దాం? ఇంకోటి, పోస్టర్స్ అనే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నాడు. ఇక్కడ చాలా మందికి బిజినెస్ కార్డ్స్ ఉండవు. బిజినెస్ కార్డ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? బిజినెస్ కార్డ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే బిజినెస్ కార్డ్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా విజిటింగ్ కార్డ్ అడుగుతారు. మనం విజిటింగ్ కార్డ్ అంటాం బిజినెస్ కార్డ్ని. ఆ బిజినెస్ కార్డ్ని మనం చేసుకోవాలనుకోండి, ఏం చేస్తాం? ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాం, అతనితో డిజైన్ చేయించుకుంటాం, అక్కడ ప్రింటింగ్ కొట్టించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మనకు డబుల్ కాస్ట్ అవుతుంది, డబుల్ అవుతుంది. అదే డిజైన్ మనం చేసుకుంటే, మనం చేసుకొని డిజిటల్గా పెట్టుకోవచ్చు అండ్ ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. మనమే నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అవునా కదా? బట్ ఇవన్నీ చేసుకోవాలంటే మనకు మెయిన్ టూల్ ఏంటి? క్యాన్వా అనేది మెయిన్ టూల్. ఎందుకంటే చాలా టూల్స్లో ఉంటాయి, వేరే టూల్స్ కూడా ఉన్నాయి, అడాబ్ అవే ఉన్నాయి. కానీ అన్నిటికన్నా బెటర్ అండ్ ఈజీ హ్యాండ్స్ ఫ్రీ అంటే క్యాన్వా ఉంటే మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, అర్థమైంది? ఇప్పటిదాకా నేను చెప్పిన అర్థమైందా? ఏమేమి ఉండాలి ఒక పోస్టర్కి, ఏమేమి ఉండాలి అనేది మీకు క్లారిటీగా అర్థమైందా? అర్థమైతే ఎస్ అని పెట్టండి. ఓకే, ఇంకోటి క్రియేటివిటీ కూడా ఉండాలండి. మన మైండ్లో ఒక క్రియేటివిటీ కూడా ఉండాలి. ఎందుకంటే దేనికి ఏది పెడితే అది సెట్ అవుతుందన్న క్రియేటివిటీ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ర్యాండమ్గా చేయకండి. ఒకవేళ నెక్స్ట్ టైం ఒక సెషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే స్క్రీన్ షేర్ చేసి మనం దానికి వెళ్ళిపోతున్నాం, ప్లే స్టోర్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి డౌన్లోడ్ చేసుకోవాలంటే? ప్లే స్టోర్ అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు అనుకుంటా, చెప్పాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కావాల్సిన డిజైన్స్, కావాల్సినటువంటి ఏదైతే యాప్ ఉందో అది మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఓకే, యాప్ని మనం తీసుకుందామా మరి? ఓకే, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది. క్యాన్వా ఫోటో వీడియో ఎడిటర్ అని ఉంటుంది. ఓకే, ఈ ఫోటో వీడియో ఎడిటర్. ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నానండి. మీరు ఎవరైతే ఫోను ఇలా పెట్టారో వాళ్ళకు క్లియర్ కనబడదు. ఇది ఒక సెషన్ రివర్స్లో ఉంటుంది. అన్ని సెషన్స్కి ఇలా పెట్టుకొని వినాలి, ఈ సెషన్కి మాత్రం ఇలా పెట్టుకొని వినాలి మొబైల్. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది స్క్రీన్ షేరింగ్. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుంది? మధ్యలో కనిపిస్తుంది, మీకు అర్థం అవ్వదు. వచ్చిందా? ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేర్ చేస్తా. ఫుల్ స్క్రీన్ కనపడితే ఎస్ అని పెట్టండి నాకు ఫాస్ట్గా షేర్ చేసిన తర్వాత. ఓకే, కనిపిస్తుందా సార్ ఫుల్ స్క్రీన్? ఎస్. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది కదా? సూపర్. ఇది ఒక సెషన్కి అండి, అన్ని సెషన్లకి ఫాలో చేయకండి. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది, మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసేసుకోండి ఇమీడియట్లీగా. ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ ఆల్రెడీ చేసుకుని ఉంటే ర్యాండమ్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయండి. ఓకేనా, ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. బట్ ఇలా రావాలంటే కూడా ఇంకో ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు ఏముంది? మీకు ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీ గూగుల్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు టోటల్గా మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆప్షన్స్ చాలా ఉంటాయి. మీరు ఎలాంటి పోస్టర్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విధంగా క్రియేట్ అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇక్కడ చూడండి, మ్యాజిక్ వీడియో అని ఉంది, తర్వాత ఈమెయిల్ అని ఉంది. కనిపిస్తున్నాయి సార్ అందరికీ? నేను లైన్ బై లైన్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది? మ్యాజిక్ వీడియో. ఓకే, మ్యాజిక్ వీడియో తర్వాత ఇక్కడ మ్యాజిక్ వీడియో ఉంది. మ్యాజిక్ వీడియో తర్వాత ఈమెయిల్ అని ఉంది. ఈమెయిల్ తర్వాత యాడ్స్ అని ఉంది. ఈ యాడ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత సోషల్ మీడియా, మన సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్రియేటింగ్ ఉంటుంది, అండ్ ఫోటో ఎడిటర్ ఉంటుంది, అండ్
మన ప్రజెంటేషన్స్ కూడా అద్భుతంగా రీడింగ్ చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు మన ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇలా ప్రింట్ కోసం సంబంధించిన ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుండి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు. ఇంకేమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చూడండి, క్యాన్వా కోడ్స్ మన కోడింగ్ చేసుకోవచ్చు, గేమ్ డిజైన్ చేసుకోవచ్చు, వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెప్తూ పోతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ నుండి క్యాన్వా నుండి చేసుకోవచ్చు అండి. ఓకే, అర్థమవుతుందా సార్? క్యాన్వా అనేది చాలా పెద్ద ప్రపంచం. ఈ చాలా పెద్ద ప్రపంచంలోంచి మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ మీరు అనుకుంటున్నట్టు మీకంటే ఒక డిఫాల్ట్ సైజ్ ఉంటుంది పోస్టర్ది. మీరు ఒక పోస్టర్ వేసుకుందాం అనుకుంటున్నారు, మీ ఇంట్లో ఒక మంచి పోస్టర్, లేకపోతే బయట మీ బిజినెస్కి మంచి పోస్టర్ వేసుకుందాం, ఒక మంచి డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీకు కొంత ఒక డిఫాల్ట్ సైజ్ కావాలా వద్దా? ఓకే, కావాలా వద్దా? మళ్ళీ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఎస్ అని పెట్టాలి. వద్దనుకున్న వాళ్ళు నో అని పెట్టండి. ఓకే, సారీ లాక్ పడిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు ఎస్ అని పెట్టండి ఫాస్ట్గా. ఓకే, సూపర్. మనకు కావాలనుకున్నప్పుడు మనకు డిఫాల్ట్ సైజ్ రాలేదు, అక్కడ ఉన్నట్టు సైజ్ మనం తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న సైజ్ మనం తీసుకుంటే జస్ట్ వాడు డిఫాల్ట్గా ఇచ్చిన సైజ్ మాత్రమే వస్తుంది. A4 సైజ్ కానీ, A2 సైజ్ కానీ, A1 సైజ్ కానీ డిఫాల్ట్ సైజ్ వస్తుంది. మీకు ఎక్కువ ఇటు ఒక 6 ఫీట్లు, ఇక 4 ఫీట్లు కావాలి, మంచి ఎక్సలెంట్గా పోస్టర్ డిజైనింగ్ కావాలనుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ సైజ్ ఉంటుంది. దాంట్లో ఇక్కడ చూడండి కస్టమ్ సైజ్ అని ఉందా? కస్టమ్ సైజ్, ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది. ఈ కస్టమ్ సైజ్ని మనం ఏం చేయాలి అంటే ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకు అక్కడ కావాల్సినటువంటి కస్టమ్ సైజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తారు చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమొచ్చింది? కస్టమ్ సైజ్ వచ్చిందా? మీరు విడ్త్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి, ఇక్కడ పిక్సెల్ ఉంది చూడండి, పిక్సెల్లో కూడా ఎంత తీసుకోవాలని చెప్పేసి టోటల్గా ఉంటుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా ఒక మంచి పోస్టర్ తయారు చేయాలంటే ఇక్కడ డిఫాల్ట్ సైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం దేనికోసం పోస్టర్ చేద్దాం అనుకుంటున్నాము? ఇన్స్టాగ్రామ్ కోసం అనుకుందాం. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మంచి ఒక ఫోటో పెట్టాలి, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేమస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం, రైట్? ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలనుకుంటున్నాం. ఓకేనా? అవ్వాలంటే మనం ఏం చేయాలంటే కింద మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్టర్ అని కూడా ఉంటుంది. ఓకేనా? ఎక్కడ ఉంది? ఇన్స్టాగ్రామ్ పోస్టర్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోస్టర్ ఉందా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ నుండి సెకండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని చెప్పేసి. ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చేయాలనుకుంటున్నారు, వేరే సైజ్ తీసుకున్నారు అనుకోండి, కట్ అయిపోతుంది. మీరు యూట్యూబ్లో తమ్లైన్ పెడదాం అనుకుంటున్నారు, వేరే సైజ్ తీసుకున్నారు అనుకో, కట్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఒక బిజినెస్ కార్డ్ చేద్దాం అనుకుంటున్నారు, వేరే సైజ్ తీసుకున్నాం అనుకోండి, కట్ అయిపోతుంది. అంటే ఏ దానికి ఆ సైజ్ అనేది డిఫాల్ట్గా అక్కడ మనకు రెడీ చేసి పెట్టాడు. చూడండి, ఇన్స్టాగ్రామ్ సైజ్ ఓపెన్ చేయగానే మనకు డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ వచ్చాయి, కనిపిస్తున్నాయా? టెంప్లెట్స్ డిఫాల్ట్గా మనకు టెంప్లెట్స్ వచ్చాయి. ఈ టెంప్లెట్స్లోంచి మనకు నచ్చిన ఒక మంచి అద్భుతమైనది ఒకటి తీసుకోవాలి. ఓకేనా? తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను లేదు నాకు నచ్చింది, మీకు ఒక్క పోస్టర్ చూడండి. వినిపిస్తుందా సార్ అందరికీ? ఆడియోబుల్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్టర్ ఉంది, ఏముంది? ఇది చాలా మంచి అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో తెలియదు. ఇక్కడ డిఫాల్ట్గా ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన పోస్టర్ మనది పెట్టుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఆల్రెడీ ఉంది. ఓకే, ఒక ఫ్రెండ్ ఉంది, లేకపోతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళని బర్త్డే విషెస్ పెట్టాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోండి. హ్యాపీ బర్త్డే అనే ఉంది, ఇక్కడ రీనేమ్ చేసుకోండి. బట్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలవాలండి? ఇవన్నీ చేయాలంటే మనకు ఇక్కడ క్యాన్వాలో ఏమేమి టూల్స్ ఉన్నాయనే విషయం తెలవాలి, రైట్? ఏమేమి టూల్స్ ఉన్నాయి? ఇప్పుడు చూడండి, పోస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, అండ్ యువర్ డిజైన్ అనే ఆప్షన్ ఉంది, అండ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది, అండ్ ప్రోలైట్ అని ఉంది. ప్రోలైట్ తర్వాత మోర్ అనే ఆప్షన్ ఉంది. మోర్ అనే ఆప్షన్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది చెప్పండి, ఈరోజు ప్రోలైట్ అని ఉంది కదా, ప్రోలైట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయొద్దండి. కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, నేను కింద చెప్తున్నాను, క్రియేట్ అండ్ యువర్ డిజైన్స్. ఆ యువర్ డిజైన్స్లో మనం ఇప్పటిదాకా చేసిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టోర్ అయి ఉంటాయి. దాంతోపాటు టెంప్లెట్స్, ఇక్కడ మీకు టెంప్లెట్స్ ఉన్నాయి,
అంటే డిఫాల్ట్గా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ టెంప్లెట్స్ దొరుకుతాయి. దాంతోపాటు ప్రోలైట్, ఈ ప్రోలైట్ అనేది టచ్ చేయడానికి అవసరం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రైమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, సబ్స్క్రిప్షన్ లేకుండానే అద్భుతమైన పోస్టర్లు చేసుకోవచ్చు. ఓకే, అద్భుతమైన కంటెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు టెంప్లెట్స్ అని క్లిక్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంతగా ఏం చేసాం, న్యూలో క్లిక్ చేసాం. న్యూలో క్లిక్ చేసి ఆ విధంగా తీసుకోమని చెప్పాం. ఇప్పుడు టెంప్లెట్ క్లిక్ చేసాం. చెప్పండి, టెంప్లెట్స్లో ఇక్కడ చాలా టెంప్లెట్స్ వస్తాయి. అసలు మీ కంటెంట్ ఏంటి, మీ కాంటెంట్ ఏంటి, మీ టాపిక్ ఏంటి, మీరు ఏ దాని మీద పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నారు? అంటే బర్త్డే పోస్టర్ అనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ అనుకుంటున్నారా, డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నారా? దాని గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ టెంప్లెట్స్ సెర్చ్ చేయాలి. ఓకేనా, టెంప్లెట్స్లో మీరు సెర్చ్ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో దాన్ని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తున్నాము, డిజిటల్ మార్కెటింగ్ గురించి అనుకుంటున్నాం, లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి అనుకుంటున్నాం, లేకపోతే బర్త్డే గురించి అనుకుంటున్నాం. ఏదో ఒకటి చేద్దాం, డిజిటల్ మార్కెటింగ్ పెడదాం. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ అని పెడదామా? ఇంకేదైనా సజెస్ట్ చేస్తారా మీరు? చాట్లో సజెస్ట్ చేయండి, చూద్దాం. ఒక్కరు సజెస్ట్ చేయండి. చార్ట్ ఎంటీ కనిపిస్తుంది సార్. ఒక్కసారి మీరు ఏ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి సజెషన్ చేయండి. బర్త్డే, రియల్ ఎస్టేట్, ఓకే, ఇన్సూరెన్స్ అవేర్నెస్, ఓకే, ఇన్సూరెన్స్ అవేర్నెస్ గురించి దాంట్లో చాలా టాపిక్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం బర్త్డే చేద్దాం. ఓకే, బర్త్డే అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది కాబట్టి బర్త్డే చేద్దాం. బర్త్డే చేసినాక ప్రొఫెషనల్గా చేద్దాం. ఓకే, బర్త్డే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే బర్త్డే అని మీరు సెర్చ్ చేయండి. బర్త్డే విషెస్ అని సెర్చ్ చేస్తే మీకు ఇప్పటిదాకా చూపించినట్టు కొన్ని టెంప్లెట్స్ వస్తున్నాయి. వచ్చాయా? టెంప్లెట్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుండి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మొబైల్ వర్షన్, ల్యాప్టాప్లో వర్షన్ కూడా వేరేలాగా ఏముండదు, సేమ్ ఉంటుంది. కానీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎక్సలెంట్గా బర్త్డే ఎవరిది చేద్దాం? చాచా నెహ్రూ గారిది. ఓకే, ఇది ఒక పోస్టర్, బర్త్డే ఒక పోస్టర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, లేకపోతే ఒక ఎంటీ పేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీరు సెలెక్ట్ చేసుకోగానే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, టూల్స్. ఇక్కడ చూడండి, టూల్స్ ఏమున్నాయి? డిజైన్ అని ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి, టెక్స్ట్ అని ఉంది, గ్యాలరీ అని ఉంది, ఇంకేముంది, బ్రాండ్ అని ఉంది, నెక్స్ట్ అప్డేట్స్ అని ఉంది, టూల్స్ అని ఉంది, ప్రాజెక్ట్స్ అని ఉంది, యాప్స్ అని ఉంది, నెక్స్ట్ మ్యాజిక్ టూల్స్, ఫొటోస్, ఆడియోస్, బ్యాక్గ్రౌండ్ చేంజ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవడానికి, అండ్ క్రాప్స్, ఏఐ వాయిస్, గూగుల్ డ్రైవర్స్, బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనకు యూజ్ అవ్వాల్సిన ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే డిజైన్స్ యూజ్ అవుతాయి. మనకి ఏదైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో బ్యాక్గ్రౌండ్లో ఆ డిజైన్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. ఫస్ట్ అప్పుడు ఎలిమెంట్స్లో ఎలిమెంట్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. మీరు ఒక పోస్టర్కి మీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో అలాంటి థింకింగ్కి సంబంధించిన డిజైన్స్ ఇక్కడ ఉంటాయి. మీరు పైన సెర్చ్ బాక్స్లో కొడితే వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్స్ ఉన్నాయి. షేప్స్లో ఏముంటాయి? మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, అన్ని రకాల షేప్స్ ఉంటాయి ఇక్కడ. ట్రయాంగిల్, రెక్టాంగిల్, డైమండ్స్, ఇవన్నీ యారో మార్క్స్ మనం ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంటాయి. ఈ గ్రాఫిక్స్లో మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటున్నామా, ఈ గ్రాఫిక్స్లో కూడా మీరు ఏం చేస్తారంటే క్రౌన్ సింబల్ ఉన్న తీసుకోవద్దు. ఇక్కడ చూడండి, ఈ క్రౌన్ సింబల్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఈ క్రౌన్ సింబల్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది ప్రైమ్. ఓకేనా, తీసుకుంటేనే, సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే అది మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే నో యూస్. కాబట్టి దాన్ని మనం టచ్ చేయొద్దు. ఓన్లీ ఫ్రీ దాంట్లో టచ్ చేసి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్రీలోనే చాలా రకాలుగా వస్తాయి పోస్టర్స్, ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కావాల్సినటువంటి గ్రాఫిక్స్ దొరుకుతాయి. మీకు కావాల్సిన గ్రాఫిక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? టెక్స్ట్ ఉంది. మనకు కావాల్సింది టెక్స్ట్ కదా. ఇక్కడ టెక్స్ట్ ఆల్రెడీ మనకు టైప్ చేశారు. ఈ టెక్స్ట్ లేదు, మనకు ఏం చేస్తాం, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కొత్త టెక్స్ట్ తీసుకోవాలనుకుంటే కూడా మనకి టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినామంటే ఇక్కడ మనకు యాడ్ హెడ్డింగ్స్ ఒకటి క్లిక్ చేసుకున్నాం, మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా ఒకటి వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, బర్త్డే కానీ ఏదైనా మనం విషయం చెప్పాలనుకుంటున్నామో నేమ్ ఏంది, మీకు చాచా నెహ్రూ. ఓకే, నెహ్రూ, మిస్టర్ నెహ్రూ.
మిస్టర్ నెహ్రూ అని పెట్టాం. ఫోటో చేంజ్ చేద్దాం తర్వాత. నెహ్రూ అని పెట్టాం. ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ నాకు నచ్చలే, డెక్టేషన్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. ఈ ఫాంట్ ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవ్వలేదు, నాకు కొంచెం నచ్చలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకేమొస్తుందంటే ఫాంట్ కింద చూడండి మళ్ళీ కొన్ని టూల్స్ వచ్చాయి. క్లిక్ చేయకముందు కొన్ని టూల్స్ ఉన్నాయి, మెయిన్గా క్లిక్ చేసిన తర్వాత కొన్ని టూల్స్ వచ్చాయి. మళ్ళీ ఏమొచ్చాయి, ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది, మళ్ళీ నేమ్ రీఎడిటింగ్ చేసుకోవడానికి, అండ్ ఫాంట్స్ వచ్చాయి. ఫాంట్స్లో మనకు కావాల్సినటువంటి ఫాంట్స్ దొరుకుతాయి. ఇక్కడ మీకు ఏ రకమైన డిజైన్స్ ఇక్కడ చూడొచ్చు, చాలా ఫాంట్స్. ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు మోర్ దెన్ ఫాంట్స్ వస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, చాలా ఎక్సలెంట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇది నచ్చింది, సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, నెహ్రూ గారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ పెట్టేశాం. నెక్స్ట్ ఏం చేయాలి, కలర్ చేంజ్ చేయాలి. దాని మీద సేమ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ తర్వాత ఏముంది, టెక్స్ట్ స్టైల్ ఉంది. టెక్స్ట్ స్టైల్ ఎలా పెట్టుకోవచ్చు, బోల్డ్గా పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు. అండ్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఉంటుంది. సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇక్కడ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చేసుకోవడానికి అవ్వదు అనుకుంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా, 4 డాట్స్ ఉంటాయి. నెహ్రూ చూడండి, 4 సైడ్లో 4 డాట్స్ ఉన్నాయి. ఏదో ఒక డాట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇలా లాగేసిన అది పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది. ఫాంట్ సైజ్ ఇలా కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, కలరింగ్. ఇక్కడ చూడండి కలర్స్ అని ఉంది, కనిపిస్తుందా? కలర్స్ అని ఎంతమంది కనిపిస్తుంది? ఓకే, ఎస్ కనిపిస్తుంది. ఈ కలర్స్ని మనం బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక కలర్ తీసుకున్నా, దీని ఏదో రెడ్గా పెట్టేసిన, మ్యాచింగ్ అవుతుందా? మ్యాచింగ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, మెయిన్గా ఈ కలర్ కాంబినేషనే మనకు చాలా ఇంపార్టెంట్. కలర్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసినామంటే బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే దానికి తగ్గట్టు మనకి ఇక్కడ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కలర్ బాగుంది, కలర్ చేసేసాం, యాడర్ హ్యాపీ ఉంది. కలర్ బ్యాక్గ్రౌండ్లో కలర్ మ్యాచ్ అయిందా లేదా? కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో కలర్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది, దీనికి మనం కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. హైలైట్ మీన్స్ అవుట్లైన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అవుట్లైన్ చేస్తే కొంచెం క్లియర్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే అవుట్లైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఫార్మాట్. ఈ ఫార్మాట్ అనే ఆప్షన్లో ఇక్కడ బోల్డ్ అని ఉంటుంది అండి. టెక్స్ట్ బోల్డ్ చేసుకోవచ్చు, అంటే బోల్డ్ అంటే తెలుసు కదా, లావు చేసుకోవచ్చు, సన్నం చేసుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు. ఇటాలిక్గా ఇలా సైడ్కి ఇలాగా షేక్ కూడా చేయొచ్చు. దాంతోపాటు అండర్లైన్ చేయొచ్చు. అండర్లైన్ మనం కొన్ని దాంట్లోకి మనం ఈ అండర్లైన్ వర్డ్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం డాక్యుమెంట్ రెడీ చేసేటప్పుడు అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అండర్లైన్ వర్డ్. డాక్యుమెంట్స్ కూడా దీంట్లో రెడీ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఇది అలైన్మెంట్స్ అండి. ఇది లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, సైడ్ ఉండాలా అని చెప్పేసి మనం ఒక మ్యాటర్ తీసుకున్నాము, ఒక కొటేషన్ తీసుకున్నాం అంటే యూజ్ అవుతుంది కింద. ఓకే, ఇది దీనికి ఫార్మాట్ అనే ఆప్షన్కి మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇది కొంచెం టెక్స్ట్ను కొంచెం ఇలా జరుపుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం ఇక్కడ చూడండి లెటర్ స్పేసింగ్. కొన్ని లెటర్స్ కొన్ని ఫాంట్స్ ఎలా ఉంటాయంటే ఒకదాని మీద ఒకటి ఇరుకు ఉంటాయి. ఇరుకు ఉన్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, మిస్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం ఇలాగా మూమెంట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం విడివిడిగా ఉంది. ఓకే, ఇలా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఎఫెక్ట్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ట్యాక్స్కి యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ట్యాక్స్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి. ట్యాక్స్ని ఒక డిజైన్గా చేసుకోవడానికి ఈ విధంగా ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, అవుట్లైన్ వచ్చేసింది ఎక్సలెంట్గా. నెహ్రూ వచ్చేసారు. ఇప్పుడు నెహ్రూ ఫోటో కావాలి కాబట్టి నెహ్రూ ఫోటో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటాను, లేకపోతే ఎలిమెంట్స్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. ఎలిమెంట్స్లో వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ ఎలిమెంట్స్లో వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఫోటో ఉందా లేదా, నెహ్రూ గారి ఫోటో. ఓకే, ఉందా?
ఓకే, ఎలిమెంట్స్లో ఫొటోస్ కాకుండా గ్రాఫిక్స్ వచ్చేసాయి కదా, ఫొటోస్ కూడా వస్తాయి. నెహ్రూ గారి ఫోటో పెట్టుకున్నాం. నెహ్రూ గారు ఓకే, ఇక్కడ వచ్చాయి చూడండి, సి ఫొటోస్ వచ్చాయా? ఎవరెవరో ఫొటోస్ వచ్చాయండి చాలా అద్భుతంగా. ఓకే సరే, ఇప్పటిదాకా సార్ పెట్టారు కదా, ఫోటోనే చూద్దాం. ఓకే, నేను డౌన్లోడ్ చేస్తూ చెప్తూ ఉంటాను, అది అప్పటి వరకు డౌన్లోడ్ చేసేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనము చేయాల్సింది? ఫోటో డిజైన్, ఫోటోగా అయిపోయింది, ఫ్రేమింగ్ అయిపోయింది. ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఫోటోలో కూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కొన్ని కలర్ నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అంటే కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో ఏం చేస్తున్నాం చూడండి. అడ్జస్ట్మెంట్లో కూడా టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కలర్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి టెంపరేచర్, మన ఫోటో అబ్జర్వ్ చేయండి, ఇలా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు దీని నుండి. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనేది మనకు ఇక్కడ అవైలబుల్ లేదని, ఎందుకంటే ఇది ఓన్లీ సబ్స్క్రైబర్స్ వరకే ఉంటుంది, ఫ్రీ వర్షన్లో లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ని స్కిప్ చేసేద్దాం. అండ్ మ్యాజిక్ స్టూడియోలో కూడా ఏముండదు, జస్ట్ మనకు కావాల్సి ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని టోటల్గా ప్రీమియం వర్షనే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఫిల్టర్స్లోకి వెళ్తే మనకు ఫిల్టర్స్ చేసుకోవచ్చు. ఫోటో ఫిల్టర్ మీకు అందరికీ తెలుసు, ఒక ఫోటో డల్గా ఉందంటే దాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్టివ్ చేసుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత ఏం చేస్తాం, అన్ని ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎఫెక్ట్స్లో కూడా మనము మన ఫోటోకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి, కొన్ని చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్ పోస్టర్ చూపిస్తా. ఈరోజు పోస్టర్ చూశారు అందరూ? ఈరోజు పోస్టర్ అందరు చూశారు కదా. యువర్ డిజైన్స్లో వెళ్ళిన తర్వాత మనం చేసిన పోస్టర్స్ ఉంటాయండి. ఓకే, ఈరోజు మీరు పోస్టర్ చూశారు. ఓకే, ఈ పోస్టర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎలా అనిపిస్తుంది? పోస్టర్ ప్రొఫెషనల్గా ఉంది, అవునా? చెప్పండి, మన ఈ పిక్ వెనకాల కొంచెం షైనింగ్ వచ్చినట్టు వస్తుంది కదా, షైనింగ్ వచ్చినట్టు వస్తుందా? అబ్జర్వ్ చేశారా? మళ్ళీ అలా రావాలంటే ఏం చేయాలి? చాలామందికి ఈ ఆప్షన్ తెలియదండి. అలా రావాలంటే ఏం చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఫోటో క్లిక్ చేసాము అంటే, ఫోటో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫిల్టర్స్లో వెళ్ళాలి. ఓకే, ఫిల్టర్స్లో కాదు, ఎఫెక్ట్స్లో వెళ్ళాలి. ఎఫెక్ట్స్లో వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నా, షాడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. రైట్, ఇక్కడ షాడో ఆప్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. షాడో ఆప్షన్ సెలెక్ట్ చేసిన. ఈ షాడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనము ఏ ఫోటోకైనా సరే మనం ఈ విధంగా పెట్టవచ్చు. బ్లరింగ్ పెట్టవచ్చు. సైజ్ పెంచుకుంటే పెంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది, సైజ్ పెరుగుతుంది, డెప్త్ పెరుగుతుంది, కలరింగ్ కూడా పెరుగుతుంది. పెరిగిందా? బాగుందా? ఇట్లా బాగుందా? ఇట్లా బాగలేదు, కొంచెం గలీజ్ అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాగ్లో మొత్తం వైట్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకోవాలి. ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో షాడో ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి, ప్రొఫెషనల్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పోస్టర్ అనే ఆప్షన్లో ఇంకోటి చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను. ఈ పోస్టర్ అనే టైటిల్ ఎలా ఉంది? పోస్టర్ అనే టైటిల్ చాలా మంచిగా ఉందా? మంచిగా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నచ్చితే ఎస్ అని పెట్టండి, లేకపోతే లో అని పెట్టండి. ఎస్ రియల్ అని, అవునా? కొంచెం అట్రాక్టివ్గా ఉందా లేదా? పోస్టర్ అనే టెక్స్ట్ మాత్రమే. మరి ఇలాంటి అట్రాక్షన్ పోస్టర్స్ మన మార్కెట్లో రిలీజ్ చేసాం. ఓన్లీ మన బ్రాండ్, మన ప్రొఫెషనల్ మీద అంటే ఏ విధంగా మనకు మార్కెటింగ్ చేసుకోవచ్చు? ఫ్యూచర్లో చాలా అద్భుతంగా చేసుకోవచ్చా? ఓకే, అర్థమవుతుందా చెప్పేది అంతా? ఇప్పటిదాకా అర్థమైందా? ఏంటి సార్ మధ్యలో పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారా? ఓకే, మళ్ళీ వెళ్దాం. మళ్ళీ అక్కడికి సార్ ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? చెప్పండి సార్, ఏదో అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, మొబైల్ వర్షన్ కాబట్టి కొంచెం స్క్రీన్ ల్యాక్ అయినప్పుడు వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే,
ఇది ఇప్పటిదాకా మనం చేస్తున్న పోస్టర్ ఏంటి, ఇది చాచా నెహ్రూ గారి బర్త్డే పోస్టర్ అండి. సేమ్ ఇలాగే ఫొటోస్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఆ ఫొటోస్లో ఎలా యాడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోండి. చాచా నెహ్రూ గారి ఫోటో నా దగ్గర లేదు కాబట్టి, మొబైల్ చేసిన సార్ పెట్టారు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే గ్యాలరీలోంచి వెళ్తున్నా. గ్యాలరీలోకి వెళ్ళాలి ఫోటో అప్లోడ్ చేసుకోవాలంటే. ఫస్ట్ అక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదా కింద, మీకు కనిపిస్తుంది చూడండి పింక్ కలర్లో. గ్యాలరీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎలో షేర్ అషెస్ అని ఉంటుంది పైన. దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, మీ ఫోన్లో ఏ ఫొటోస్ ఉన్నాయి, మీరు ఏ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు, ఈ ఫొటోస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు డిస్ప్లే అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫోటో తీసుకోండి ఒకటి. సార్ మన త్రినాథ్ దాసరి గారి తీసుకుందాం. ఓకేనా, రైట్. త్రినాథ్ దాసరి గారి ఫోటో తీసుకున్నాను నేను. ఓకే, మన గురువుగారు కాబట్టి ఈ ఫోటోని ఏం చేసినానంటే జస్ట్ ఏం లేదు, ఆల్రెడీగా ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు ఎట్లుంది పోస్టర్, మంచిగా ఉందా? హెడ్ అనేది కిందికి వెళ్ళిపోయింది, కరెక్ట్ మిడిల్లో లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మనము మిడిల్లో తీసుకురావాలి. మిడిల్లో తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఫోటో మీద, ఈ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తుంది. ఓకే, ర్యాండమ్గా చేస్తున్న వాళ్ళు చేయండి. డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సైడ్లో కార్నర్ ఉంది కదా, కార్నర్లో డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ మీద మీరు హ్యాండ్ పెడితే మీకు ఈ విధంగా సర్కిల్ వస్తుంది. ఇలా లాగాలి, పెద్దగా అవుతుంది. అయిన తర్వాత సేమ్ దాని మీద ఫింగర్ పెట్టేసి ఇలా తీసుకురావాలి. డన్ కొడతామంటే మధ్యలోకి వచ్చేసిందా? వచ్చేసింది. మరి అందులోకి ఎలా వెళ్ళింది ఫోటో? ఇంకో కంపారిజన్ ఉంది ఇక్కడ. అవును సార్, ఫోటో తీసుకురాగానే ఇలా రౌండ్ సర్కిల్లో పెట్టేశారు, అది లోపలికి వెళ్ళిపోయింది, కరెక్ట్ సెట్ అయింది. మరి ఎలా వెళ్ళింది? అక్కడ మనం ఏం సెట్ చేసామంటే ఇప్పుడు చూడండి, ఇదే పోస్టర్ని నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇమేజ్ మాత్రం డిలీట్ చేశాను. మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఖాళీ ఎంటీ ఫ్రేమ్ కనిపిస్తుంది. మళ్ళీ ఈ ఎంటీ ఫ్రేమ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎంటీ ఫ్రేమ్ డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఓకేనా, క్వశ్చన్ రైజ్ అయిందా? ఎంటీ ఫ్రేమ్ ఎక్కడ దొరుకుతుంది? ఎలిమెంట్స్లో. ఎక్సలెంట్ సార్, ప్రవీణ్ గారు చెప్పారనమాట. ఎలిమెంట్స్లో దొరుకుతుంది. ఎలిమెంట్స్లో ఇక్కడ మనకు కావాల్సిన ఫ్రేమ్ దొరుకుతాయి. ఇక్కడ ఫ్రేమ్స్ అనేది ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా స్పెషల్గా ఎందుకులే కష్టపడుతున్నారు అని చెప్పేసి మనకి ఆప్షన్స్ పెట్టారనమాట డిఫాల్ట్గా. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఎక్కడ ఉంది ఫ్రేమ్స్ అనే ఆప్షన్? చూడండి, ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మోర్ దెన్ ఫ్రేమ్స్ వస్తాయి. మీకు ఏ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కావాలి, మీ ఫోటోని ఎలా సెట్ చేసుకున్నారు? రౌండ్ సర్కిల్లో సెట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే స్క్వేర్గా చేద్దాం అనుకుంటున్నారా, రెక్టాంగిల్గా చేద్దాం అనుకుంటున్నారా, ట్రయాంగిల్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వెరైటీ డిజైన్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే వర్డ్స్లలో ఏబిసిడీలలో కూడా చేద్దాం అనుకుంటున్నారా? ఏబిసి చాలామంది మీరు చూసి ఉంటారు, లెటర్స్ అన్నీ వస్తుంటాయి, వెనక సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉంటుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉంటుంది, లెటర్స్ అన్నీ మీకు ఒక నేమ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కనిపిస్తుంటుంది. అవి ఇలా ఫ్రేమ్స్ చేసినాయి అనమాట. ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫ్రేమ్ అనేది ఇలా తీసుకోవాలి, ఇమేజ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వస్తే ఎస్ అని చెప్పండి. ఓకే, సూపర్ సార్, క్లారిటీ వచ్చింది, తంబిచ్చారు. ఓకే, ఇది మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ దాకా మనది బర్త్డే పోస్టర్ అయిపోయింది. బర్త్డే పోస్టర్ అనేది ఇక్కడ దాకా క్లియర్ అయిపోయింది. ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ నుండి బెలూన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎలిమెంట్లో పోవాలి. ఏమిట్లో పోవాలి? బెలూన్స్ యాడ్ చేసుకోవాలంటే ఏమిట్లో పోవాలి? టైప్ చేయండి, ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్లో పోవాలి. మీకు ఏ పార్ట్ ఆఫ్ ఏది కావాలన్నా కానీ, గ్రాఫిక్స్లో ఏది కావాలన్నా, ఫ్రేమ్ కావాలన్నా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి లైన్స్ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా, కార్నర్ డిజైన్స్ కూడా ఉంటాయి. మీరు చేసుకోవాలంటే కార్నర్ డిజైన్స్ ఉంటాయి కదా, కార్నర్ డిజైన్స్ కావాలన్నా కూడా ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి కార్నర్ డిజైన్స్. మీరు ఒక పోస్టర్కి కార్నర్ డిజైన్స్ ఎన్నో ఉంటాయి. ఇంకా కొన్ని ప్రీమియం ఉన్నాయి, కొన్ని ఫ్రీ వర్షన్లో కూడా ఉంటాయి. ఫ్రీ వర్షన్లో వాడుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రొఫెషనల్గా మనం ఇదే లైఫ్ అనుకుంటే మనం ప్రీమియం వాడవచ్చు.
ఓకే, కార్నర్ డిజైన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ కార్నర్ డిజైన్స్ ఉంటాయండి. ఇవి మనం జస్ట్ కార్నర్లో తగిలించామనుకోండి, అవి ఎంత ఎక్స్ట్రాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను నేను, ఈ కార్నర్లో ఇలా తగిలించేసాను. ఓకే, దీన్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇలా చేసుకోవచ్చు. ఇలా కార్నర్స్లో డిజైన్స్ పెట్టేసామంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది పోస్టర్స్. నెక్స్ట్ టైం నుండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా బర్త్డే ఉంటే ఈ విధంగా పోస్టర్ చేసి పంపిస్తారా? ఓకే సార్, ఇమేజ్ ఆటో రీసెట్ ఎలా అయ్యింది ఫ్రేమ్లో? ఓకే, ఫ్రేమ్లో ఆటో రీసెట్ ఎలా అయిందని చెప్పేసి మేడం ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ ఫ్రేమే డిలీట్ చేసేస్తాను. ఓకే, టోటల్ డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందండి మనకు. బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన డిజైన్స్ బయట ఎక్కడైనా దొరుకుతున్నాయి, గూగుల్లో ఎక్కడైనా దొరుకుతున్నాయంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూపించినాక మేడం అడిగిన దానికి నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా టోటల్గా ఫ్రేమ్ సెలెక్ట్ అయింది, చూసారా? ఫ్రేమ్ మొత్తం సెలెక్ట్ అయింది, టోటల్ ఇమేజ్ సెలెక్ట్ అయింది. కింద మీకు రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుందా లేదా? రీప్లేస్, ఈ రీప్లేస్ అనే ఆప్షన్లో మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఎక్కడ వెళ్తాం, మళ్ళీ గ్యాలరీకి వెళ్తాం. గ్యాలరీలో మనకు నచ్చిన డిజైన్స్, మనకేదైతే డిజైన్స్ నచ్చి ఉంటాయో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉంటారు కదా, ఆ డిజైన్స్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డిజైన్ నేను అప్లోడ్ చేశాను అనుకోండి, నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఓకే, ఇది మొత్తం తీసేస్తాను, చూడండి మీకు క్లారిటీ వస్తుంది. కనిపిస్తుందా అందరికీ? వినిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఏముంది, జస్ట్ ప్లేన్ డిజైన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేన్ డిజైన్లో మనం ఒక బ్రహ్మాండమైన యానివర్సరీ కానీ, బర్త్డే కానీ, లేకపోతే వేరేది ఏదైనా కానీ క్రియేట్ చేయాలనుకుంటే ఫార్ములా సేమ్ అండి. మనం వాడాల్సింది ఒకటి ఎలిమెంట్స్ తెలుసుకోవాలి, టెంప్లెట్స్ తెలుసుకోవాలి, ఏ విధంగా వాడాలో ఒక ఫ్రేమ్స్ తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక అద్భుతమైన ఒక ఫ్రేమ్ తీసుకుందాం. ఒక అద్భుతమైన ఫ్రేమ్ ఎక్కడ దొరుకుతుంది? చాట్ చేయండి. అద్భుతమైన ఫ్రేమ్ ఎక్కడ దొరుకుతుంది ఒకసారి చాట్ చేస్తారా? మేబీ అందరు డిఫాల్ట్గా చేస్తున్నట్టున్నారు, చాట్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదు. ఓకే, ఎలిమెంట్స్ గూగుల్ టెంప్లెట్స్. ఓకే, ఎలిమెంట్స్ ఈజ్ ద కరెక్ట్ అండి క్యాన్వాలో. ఓకే, ఫ్రేమ్ అనేది ఎలిమెంట్స్లో దొరుకుతుంది. పైన గూగుల్ నుండి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సెట్ అవ్వదు, ఫోటో ఫార్మాట్లో వస్తుంది, ఇమేజ్ ఫార్మాట్లో వస్తుంది కాబట్టి సెట్ అవ్వదు. ఓకే, టెంప్లెట్స్లో కూడా మనకు ఫ్రేమ్ అనేది దొరకదు, ఓన్లీ ఎలిమెంట్స్లో దొరుకుతుంది. రైట్ ఆన్సర్ అనమాట. ఈ ఎలిమెంట్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక పైన సెర్చ్ బాక్స్లో ఫ్రేమ్స్ అని కొట్టండి, సెర్చ్ చేయండి. ఫ్రేమ్ అని కొట్టి సెర్చ్ చేయడం ద్వారా మీరు ఇక్కడ చాలా అద్భుతమైన ఫ్రేమ్స్ వస్తాయి మీకు. ఇప్పుడు అక్కడ మీరు ఏదైతే పెట్టుకున్నారో దానికి తగ్గట్టు మనకు ఒక మంచి ఎక్స్ట్రాడినరీ కావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఒక ఫ్రేమ్ నేను సెలెక్ట్ చేసుకుంటాం. క్లారిటీగా వినండి, ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫ్రేమ్ అనేది ఏంటంటే మనం అవుట్ ఆఫ్ ఫిట్ ఇమేజ్ని మనము సెట్ చేసుకోవడం కాకుండా అందులో ఇమేజ్ జస్ట్ డ్రాగ్ చేసినామంటే దాంట్లో ఈ ఫ్రేమ్లో సెట్ అయిపోతుంది. ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్ అయినా సరే ఈ ఫ్రేమ్ని మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాం. ఈరోజు బర్త్డే ఎవరిది అంటే త్రినాథ్ దాసరి గారిది. ఓకే, ఇలా డ్రాప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మనం ఏం చేయాలి అంటే సార్ ఫోటో ఎడిటింగ్ చేయాలి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. ఓకే, గ్యాలరీలోకి వెళ్ళినాం. మన సార్ది గ్యాలరీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అస్తమానం ఇంకో ఆప్షన్ కూడా మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న డిజైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. కింద చూడండి, అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఈ అప్లోడ్ అనే ఆప్షన్లో మీరు క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం తీసుకున్న డిజైన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకుముందు మనం యూజ్ చేసినాం, రీసెంట్గా మనం యూజ్ చేసినాం, సార్ మన త్రినాథ్ సార్ది యూజ్ చేసినాం. ఓకే, ఇది మీకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఇది కొంచెం ఇలా పెట్టేసినాం. జస్ట్ ఇమేజ్ని తీసుకెళ్ళి మన ఫ్రేమ్ మీద ఇలా డ్రాగ్ చేసినామంటే ఆటో ఫిట్ అయిపోతుంది. ఆటో ఫిట్ అవుతుంది కానీ కరెక్ట్ సెట్ అవ్వలేదు మనకు. హెడ్ కట్ అయింది. ఇంకోసారి చెప్తున్నా, హెడ్ కట్ అయింది.
హెడ్ పైకి వెళ్ళిపోయింది, పైకి వచ్చి కిందికి వచ్చేసింది, పైన మొత్తం గ్యాప్ ఉండిపోయింది, ఫ్రేమ్లో కరెక్ట్ సెట్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజ్ పైన సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అదన్నా క్లిక్ చేయాలి. లేదంటే డబుల్ క్లిక్ చేస్తే చాలా ఈజీ. ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా 4 వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, కార్నర్లో పట్టుకొని ఇలా లాగాలి. ఓకే, అయిపోయిందా? అర్థమైందా మేడం? అర్థమైందా? మీకు అందరు క్లారిటీ వచ్చిందా? ఎలా ఫిట్ అయింది? అవుట్ ఆఫ్ ఫిట్ ఈ విధంగా అవుతుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇప్పుడు ఇమేజ్కి ఏం కావాలి? ఇప్పుడు చూడండి, ఏం ఫ్రేమ్ లేదు, కొంచెం ఏదో బోసిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇంకా ప్రొఫెషనల్ కావాలి, ఇంకా ప్రొఫెషనల్ పోస్టర్ కావాలి. ఓకే, ఇంకా ప్రొఫెషనల్ పోస్టర్ కావాలంటే ఇంకా కొన్ని టూల్స్ ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చిందా? టెక్స్ట్ ఎలా పెట్టాలి? ఇప్పుడు కింద హ్యాపీ బర్త్డే అని పెట్టాలి. హ్యాపీ బర్త్డే అని పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ టెక్స్ట్ అని ఆప్షన్లోకి వెళ్ళాలి. దేనిలోకి వెళ్ళాలి? హ్యాపీ బర్త్డే పెట్టాలంటే టెక్స్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ తీసుకోవాలి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాయాలి. ఓకే, మన ఈ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కలర్ సెట్ చేసుకోవాలి. కలర్ కాంబినేషన్లో కలర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దానికి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూసుకొని కలర్ సెట్ చేసుకోవాలి. ఓకే, కలర్ కాంబినేషన్ ఓకే, ఇది బాగుంది, ఇలా పెట్టేసినాం. హ్యాపీ బర్త్డే, దీన్ని కొంచెం బ్రైట్గా పెంచుదాం. ఓకే, బ్రైట్గా పెంచాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, మనం ఏ టైప్స్ ఆఫ్లో పెట్టుకోవాలంటే చేసుకోవచ్చు. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఇంకా దాన్ని ఇంకా అట్రాక్టివ్గా మనం ఈ విధంగా 3D టైప్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలాగ బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా బ్రైట్గా లైటింగ్ వచ్చినట్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాగ అయిపోయింది. లేదు మాకు ఈ ఫ్రేమ్ వద్దబ్బా, రౌండ్ ఫ్రేమ్ కావాలి, రౌండ్గా సర్కిల్ రావాలి. ఏంటి మన టెక్స్ట్ అనేది చాలామంది చూస్తుంటాం. మనం ఇప్పుడు మొన్నటిదాకా చూసి ఉంటారు, ఇలా సర్కిల్లో వస్తుంటుంది, ఇట్లా బోర్డ్ టైప్లో. ఓకే, ఆ బోర్డ్ టైప్లో రావాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సార్ని కిందికి లాగుదాం. ఇక్కడ మనం ఇంకోటి యాడ్ చేసుకుందాం, టెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ ఫ్రేమ్ అని కొట్టండి, దానికి చాలా ఫ్రేమ్స్ వస్తాయి. ఓకే, టెక్స్ట్ ఫ్రేమ్ అని కొడితే చాలా ఫ్రేమ్స్ వస్తాయి. మీకు ఎలిమెంట్స్లో ఏది సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఏదైనా సెర్చ్ చేయండి, దొరకలేదంటే బయట నుండి తీసుకోవడమే. ఓకే, టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ ఫ్రేమ్స్ ఇవన్నీ కావాలంటే మన ఇందులో నుంచి తీసుకొని మన టెక్స్ట్కి మనం అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా మీకు వచ్చే పోస్టర్స్ని అబ్జర్వ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా చేసి ఉండకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ ఫ్రేమ్స్ ఎలా వాడారు, ఎక్కడెక్కడ ఏ ఎలిమెంట్స్ వాడారు, లైనింగ్ వాడారు అని చెప్పేసి ఇంపార్టెంట్. ఓకేనా, ఇది అయిపోయింది. ఇక్కడ దాకా అర్థమైందా? ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తానండి దీంట్లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాంటి ఫొటోస్ మీరు ఒక 2-3 పెట్టాల్సి వచ్చింది కొన్ని పోస్టర్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే రాజకీయం కానీ ఏదైనా బ్యానర్ చేస్తాం కదా, అప్పుడు ఒకటే కాదు చాలా ఫోటోలు పెట్టాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే ఫ్రేమ్ని మీరు డూప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, డూప్లికేషన్ పైన ప్లస్ సింబల్ ఉందా, ఇక్కడ చూడండి కనిపిస్తుంది, ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు డూప్లికేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలామంది ఏం చేసి మిస్టేక్ ఏంటంటే ఇట్లా డూప్లికేట్ చేసిన తర్వాత ఇలా మాన్యువల్గా ఇలా సెట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ చూడండి అప్ అండ్ డౌన్ కనిపిస్తుంటాయి. చాలామంది కొన్ని పోస్టర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అప్ అండ్ డౌన్ కనిపిస్తున్నది. మెయిన్గా పోస్టర్ చేసేటప్పుడు ఈ అప్ అండ్ డౌన్స్ అనేది కనిపించద్దు. అలైన్మెంట్ సెట్ చేయాలి. అలైన్మెంట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్టర్ మీరు సెట్ చేయండి. మీరు ఏ లైన్లో రావాలనుకుంటుంది, ఎక్కడ రావాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కింద డౌన్లో రావాలనుకుంటుంది, ఇలా సెట్ చేయండి. తర్వాత నెక్స్ట్ పోస్టర్ తీసుకొచ్చి దాన్ని సైడ్లో పెట్టిన తర్వాత దాని కరెక్ట్ అలైన్మెంట్ సెట్ కావాలంటే మనకు కింద టూల్స్లో కొంచెం స్క్రోల్ చేస్తే ఇంటూ గుర్తుంది కదా, అక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుందండి. ఏం ఆప్షన్ వస్తుంది? NUDGE, నెట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ నెట్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ యారో మార్క్స్ వస్తాయి. ఓకే,
ఈ యారో మార్క్స్ మీద డిజైన్ చేసుకోండి. ఓకే, కదులుతూనే ఇక్కడ చూడండి, త్రీ లైన్స్ కనిపించాయా మీకు? మళ్ళీ అబ్జర్వ్ చేయండి. 3 లైన్స్ కనిపించాయా రెడ్ కలర్లో? కనిపిస్తే ఎస్ అని పెట్టండి. నేను ఇలా సెట్ చేసేటప్పుడు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తాయి. కనిపించాయా? ఎస్. ఆ 3 లైన్స్ కనిపించిందంటే సేమ్ అలైన్మెంట్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది అని అర్థం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అర్థం ఈ ఫస్ట్ పోస్టర్కి. సేమ్ నెక్స్ట్ కూడా సేమ్ అలాగే తీసుకురావడం, సేమ్ నడ్జ్ కొట్టాలి, సేమ్ 3 లైన్స్ ఇక్కడ కూడా వచ్చిందే. ఇప్పుడు ఈ 3 అనేది ఒక అలైన్మెంట్లో ఉన్నాయి, కరెక్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్గా చిన్నగా పెద్దగా చేసుకోవాలంటే కూడా దీన్ని గ్రూపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. గ్రూపింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిలీట్ అనే ఒకటి మీకు సింబల్ కనిపిస్తుంది పైన. ఇక్కడ మీకు డిలీట్ అనే సింబల్ కనిపిస్తుంది మీరు ప్రెస్ చేస్తే. ఓకే, ఈ డిలీట్ అనే సింబల్ పక్కలో ఏముంది? 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ పైన సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 3 పైన ఇట్లా క్లిక్ చేసేయాలి, తర్వాత గ్రూపింగ్ చేయాలి. ఫినిష్, గ్రూపింగ్ అయిపోయింది. చూడండి, సేమ్ అరేంజ్మెంట్లో మీరు ఎంత సెక్ చేసినా కానీ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సైజ్ రిడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పోస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దాకా క్లారిటీగా అర్థమైందా? అంటే మీకు పోస్టర్ మొత్తం కనబడతలేదు. పోస్టర్ ఎలా చేయాలో ఐడియా వచ్చింది కదా. మరి ఇప్పుడు విజిటింగ్ కార్డ్ ఎలా చేయాలి, బిజినెస్ కార్డ్ ఎలా చేయాలి నేర్చుకుందామా? ఓకే, ఏం సార్ పోస్టర్ ఇంకా పర్ఫెక్ట్ కనబడతలేదు అనుకుంటున్నారు. ఓకే రైట్, పోస్టర్ పర్ఫెక్ట్ కనబడేలా చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పటిదాకా అర్థమైంది కదా? అందరికి అర్థమైంది? ఇక్కడ దాకా అర్థమైతే ఎస్ అని పెట్టండి ప్లీజ్. డౌట్స్ ఉంటే లాస్ట్లో తీసుకుందాం. ఓకే రైట్, పోస్టర్ పెట్టేసినాం, ఇదే కాపీ చేసేసినాం. ఇక్కడ ఏం చేసినాం? త్రినాథ్ దాసరి అని చెప్పేసి పెట్టేసినాం. మిస్టర్ త్రినాథ్ దాసరి అని పెట్టేసినాం. ఇంకా దీనికి ఏమైనా బెలూన్స్ ఏం అవసరం ఉన్నా కానీ ఎలిమెంట్స్లో పోవాలి. ఎక్కడ పోవాలి? ఎలిమెంట్స్లో పోవాలి. బెలూన్స్ కావాలన్నా ఎలిమెంట్స్లో పోవాలి, ఏం కావాలన్నా ఎలిమెంట్స్లో పోవాలి. బర్త్డేకి మనకు బెలూన్స్ కావాలి కాబట్టి బెలూన్స్ అని కొట్టండి. ఓకే, బెలూన్స్ అని కొడితే మనకి ఇక్కడ చాలా బెలూన్స్ వస్తాయి. మీకు నచ్చిన బెలూన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి. ఓకే, అర్థమైందా? సేమ్ ఇలాగే ఒక పోస్టర్ చేయాలి. ఎక్సలెంట్గా పోస్టర్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన, మీకు మైండ్ సెట్లో ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా డిజైన్ చేసేసి మీ ఫ్రెండ్కి కానీ మీ కస్టమర్ కానీ పంపించారనుకోండి. గ్రూప్ చేయడం. ఓకే, గ్రూపింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒకటి తీసుకున్నామండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 ఐటమ్స్ ఉన్నాయి. 6 మనం ఎలిమెంట్స్ 6 తీసుకున్నాం. 6ని మనం గ్రూప్ చేయాలి. ఫస్ట్ మనము బర్త్డే మీద ఒక దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఒక్క టెక్స్ట్ మీద కావచ్చు, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైతే గ్రూప్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు డిలీట్ అనే ఒకటి కనిపిస్తుందా? ఐకాన్, డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, రౌండ్ అప్ చేసిన చూడండి, అక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. కాపీ స్టైల్, పేస్ట్, డూప్లికేట్, డిలీట్. దాని కింద చూడండి సెలెక్ట్ మల్టిపుల్ అండ్ కామెంట్, షో ఎలిమెంట్స్ టైమింగ్ అండ్ ఇంటరాక్టివ్ ట్రాక్స్, ఇవన్నీ వచ్చాయి. అవునా? దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? సెలెక్ట్ మల్టిపుల్ అని ఉంది. సెలెక్ట్ మల్టిపుల్ని మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1 నెంబర్ వచ్చింది, అంటే ఒకటి సెలెక్ట్ అయింది. అప్పుడు అది అలాగే ఉంచి మీరు ఏదైతే గ్రూప్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోటో, టెక్స్ట్కి తగ్గట్టు ఫోటో కూడా గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? ఫోటో మీద క్లిక్ చేస్తాం. సెకండ్ రెండు సెలెక్ట్ అయ్యాయా? 2 ఆప్షన్ కనిపిస్తుందా? తర్వాత మనం బెలూన్స్ క్లిక్ చేసాం, 3 కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని సెలెక్ట్ అవుతాయి, అక్కడ నంబర్స్ కనిపిస్తాయి. దానిపైన గ్రూప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఆ గ్రూప్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేశాను, 3 గ్రూపింగ్ అయినాయి. అర్థమైందా సార్?
సార్ రాములు సార్ అర్థమైందా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈ విధంగా మీరు పోస్టర్ రెడీ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, బిజినెస్ కార్డ్స్. బిజినెస్ కార్డ్స్ ఎంతమంది చేసుకుంటారు? ఇక్కడ ఓన్గా చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది బయట ప్రింట్ చేయించుకొని వస్తుంటారు బిజినెస్ కార్డ్ ప్లీజ్. ఓకే, బిజినెస్ కార్డ్ చాలామంది చేస్తున్నారు బయట. బిజినెస్ కార్డ్స్ కోసము మనకు తెలియదు ఎంత అమౌంట్ పెట్టాలి అక్కడ అని చెప్పేసి, ఆ డిజైన్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అవుట్ సైడ్ నుండి తీసుకొచ్చుకుంటున్నాం. బట్ మనమే ఓన్గా చేసుకొని ప్రింట్ చేసుకోవడం ఎందుకు, ఆన్లైన్లో షేర్ చేసుకుంటే డిజిటల్గా మన బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, మన ఉంటుంది. మరి ఇది బిజినెస్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ప్రొఫెషనల్గా కూడా యూజ్ అవుతుంది. బట్ ప్రొఫెషనల్గా కాదు సార్, నాకు ఎలా యూజ్ అవుతుంది పోస్టర్ అంటే, ఈ విధంగా మీరు విజిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మనం బిజినెస్ కార్డ్ ఒకటి చేసుకుందాం ఎక్స్ట్రాడినరీగా. ఇంకా చాలా పెద్ద ప్రపంచం అండి. క్యాన్వా ఇలా చెప్తూ పోతే ఒక నెల రోజులు కూడా అవుతుంటుంది అనమాట. దీనికి ఒక సెషనే రన్ చేసుకోవచ్చు, అంత పెద్ద కాన్సెప్ట్ ఇది క్యాన్వా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ కార్డ్ చేద్దాం. ఒక ఎక్స్ట్రాడినరీ బిజినెస్ మ్యాన్ ఎవరు ఉన్నారంటే, ఎవరైనా సరే ఒక నేమ్ తీసుకుంటాను. ఎవరి నేమ్ తీసుకుంటాను? కంపారిజన్లో ఉన్నారా? ఎవరి నేమ్ తీసుకుంటారు అని ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఓకే, నేను ఎవరైతే అట్రాక్టివ్గా ఉన్నారో అండ్ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని తీసుకుంటానండి. ఓకే, ఒకసారి మీ నేమ్స్ పెట్టండి. ఓకే, రతన్ టాటా, వావ్ సూపర్. మహేంద్ర, ఓకే, రతన్ టాటా గారిని తీసుకున్నామా? రతన్ టాటా గారి ఫోటో కావాలి మళ్ళీ, రతన్ టాటాని పట్టుకోవాలంటే. ఓకే, సుధీర్ సార్, వెరీ గుడ్, సూపర్ సార్. సుధీర్ సార్ అని తీసుకుందాం. ఓకే, సుధీర్ సార్ చెప్పారు. మన గురుగారి పేరు ఎవరు చెప్పారు? రాజు జంగిల్ గారు. సుధీర్ సార్ అని తీసుకుందామండి, ఎందుకంటే ఫొటోస్ కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చేసినాం? ఇక్కడ పోస్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు మనకేం కావాలి? బిజినెస్ కార్డ్ కావాలి. బిజినెస్ కార్డ్ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. బిజినెస్ కార్డ్ కనిపించిందా? బిజినెస్ కార్డ్ అంటే ఇవి ఎందుకు ఇలా ఉంటాయి అంటే, ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క సైజ్ అని ఉంటుందండి. ఆ సైజులు మనం ప్రతి ఒక్క దారి మనం గూగుల్లో వెళ్ళేసి బిజినెస్ కార్డ్ సైజ్ ఎంత, పోస్టర్ సైజ్ ఎంత, ఇన్స్టాగ్రామ్ సైజ్ ఎంత అని టైప్ చేయలేం. కాబట్టి డిఫాల్ట్గా మనకి ఇచ్చేసిండు, మనకు రిస్క్ మొత్తం తగ్గించేసిండు క్యాన్వా పర్సన్. కాబట్టి మనం ఏం చేస్తాం? బిజినెస్ కార్డ్ అనే దాన్ని ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి. మేడం కొంచెం మ్యూట్ పెట్టండి. ఓకే, బిజినెస్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏమొచ్చింది? మొత్తం బ్లాంక్ వచ్చింది, అవునా? మీకు ఈ బ్లాంక్లో మీరు ఓన్ డిజైన్ చేసుకోవచ్చు. ఓన్ డిజైన్ చేద్దామా, టెంప్లెట్స్ నుండి తీసుకుందామా? ఎనీబడి అండ్ ఆప్షన్ యువర్ సెల్ఫ్. ఓన్ డిజైన్ చేద్దామా, టెంప్లెట్స్ నుండి తీసుకుందామా? ఓన్ డిజైన్. ఓకే, సేల్స్ విత్ శ్రీనివాస్, సెక్యూర్ విత్ శ్రీనివాస్. ఓన్ డిజైన్ సూపర్ సార్. ఓన్ డిజైన్ తీసుకుంటే ఎట్లుంటుంది అంటే మన మైండ్కి తగ్గట్టు ఉంటుంది, అవునా? మన ఓన్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కార్డ్ ఎలా ఉంది? వైట్ కలర్లో ఉంది. దీన్ని మనము లైట్ కలర్లోకి మార్చుకుందాం. ఎందుకు లైట్ కలర్ అంటే, ఎప్పుడైనా కానీ విజిటింగ్ కార్డు లైట్ కలర్లో ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఓకే, లైట్ కలర్లో ఉండాలంటే మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిజైన్స్లోకి వెళ్ళాలి. డిజైన్స్కి వెళ్ళాక ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్నాయి కొన్ని డిజైన్స్. ఓకే, ట్యాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం అక్కడ ఏదైతే ఉందో బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ అయింది వైట్. ఇక్కడ మనకు చూడండి కలర్స్ అని ఉంది. ఈ కలర్స్ని క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ లైట్ కలర్ అని సెట్ చేసుకుందాం, ఏదైనా ఒక లైట్ కలర్. మీకు లైట్ కలర్స్ రావాలి అంటే, చాలా మోర్ దెన్ ఆఫ్ కలర్స్ రావాలంటే ఇక్కడ మీకు కలర్ బాక్స్ ఉంటుంది చూడండి. ప్లస్ అనే సింబల్ కనిపిస్తుందా ఇక్కడ? హియర్ ప్లస్ అనే సింబల్, అక్కడ పైన కాదు ఇక్కడ. ఈ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ అనే సింబల్ దగ్గర మీరు ఒకసారి క్లిక్ చేస్తే కలర్స్ వస్తాయి. కలర్ కాంబినేషన్ అంటారు దీన్ని. ఓకే, కలర్స్ వస్తాయి. ఈ కలర్స్ని మీకు నచ్చిన కలర్స్, ఫర్ ఎగ్జాంపుల్గా విజిటింగ్ కార్డ్ ఏ కలర్లో ఉంటే బాగుంటుంది? లైట్ గ్రీన్ లేకపోతే లైట్ బ్లూ, చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ చిన్న బాల్ ఉంది చూసారా, ఇక్కడ నేను మూవ్ చేస్తున్నా. ఈ చిన్న బాల్ని మూవ్మెంట్ చేసుకోండి. మన
లైట్ బ్లూ కావాలంటే లైట్ బ్లూ దగ్గరికి. ఇంకోటి ఆ కలర్ బాక్స్లో కూడా ఒక బాల్ ఉంది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ చూడండి. ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే చూడండి, మీరు ఆల్రెడీ కార్డ్ కలర్స్ అనేది మారుతూ వస్తుంది. డార్క్ అంటే డార్క్ వస్తుంది, బ్లాక్ అంటే బ్లాక్ వస్తుంది, బ్లూ అంటే బ్లూ వస్తుంది. మీకు కావాల్సిన లైట్ కలర్ పెట్టుకోండి. ఓకే, మీకు కావాల్సిన లైట్ కలర్ పెట్టుకోండి, లేకపోతే వైట్ పెట్టుకోండి, ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, రైట్. లేదండి నాకు 2 కలర్స్ కావాలి, నాకు 2 డిజైన్స్ కావాలి, ఒక కార్డ్లో 2 కలర్స్ నాకు రావాలంటే ఇక్కడ చూడండి, కింద ఒక్కసారి ఆప్షన్ ఉంది, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. కింద మనకు ఏం ఆప్షన్ ఉంది? సాలిడ్ కలర్ అని ఉంది. దాని పక్కన ఏముంది? గ్రాడియంట్ కలర్స్ అని ఉంటుంది. ఓకే, గ్రాడియంట్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇట్లా చూడండి 2 కలర్స్ డార్క్ ఇట్లా వస్తుంది, కాంబినేషన్ వచ్చింది. ఓకే, కాంబినేషన్ లేదు, మాకు ఈ కాంబినేషన్స్ కరెక్ట్గా లేదంటే మీరు కాంబినేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా విజిటింగ్ కార్డ్స్కి ఇలా కలర్స్ ఉంటే మంచిగా ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సింగిల్ కలరే తీసుకుందాం. ఓకేనా, విజిటింగ్ కార్డు ఓన్లీ సింగిల్ కలర్లో ఉంటేనే బాగుంటుంది. ఓకే, సింగిల్ కలర్లో మనం తీసుకుంటాం. ఒకవేళ ఇదే కలర్ అనుకుందాం, తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏం కావాలి? విజిటింగ్ కార్డ్స్ కొన్ని డిజైన్స్ కావాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? ఎలిమెంట్స్. కొన్ని డిజైన్స్ కావాలంటే మళ్ళీ ఎలిమెంట్స్లో పోవాలి. ఎలిమెంట్స్లో కొనాక ఇక్కడ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు, గ్రాఫిక్స్లో కూడా చాలా ఉంటాయి. చూడండి, మనం ఇప్పటిదాకా తీసుకున్న ఇది మనకు బాగా మ్యాచ్ అవుతుంది, బ్లూ కలర్ కాబట్టి. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఇది కొంచెం డార్క్ అనిపిస్తుందండి, కొంచెం మంచిగా అనిపిస్తలే నాకు. డార్క్ వద్దు, నాకు లైట్ కలర్ కావాలి. డార్క్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం తీసుకున్న ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి పెట్టాము అంటే కింద మనకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, టూల్స్ వచ్చాయి, ఎఫెక్ట్స్ కానీ ఇవి ఇలా స్క్రోల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక కలర్స్ కూడా వచ్చాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి అంటే 3 కలర్స్ ఉన్నాయి చూడండి, సెలెక్ట్ చేసుకున్నాం. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్పర్మెన్సీ అని ఉంది. ఓకే, ట్రాన్స్పర్మెన్సీ అని కనబడుతుందా? ట్రాన్స్పరెన్సీ. ఓకే, దీన్ని ఏం చేస్తాం? క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం లైట్గా తగ్గించుకుంటూ వచ్చామనుకోండి, చూడండి అక్కడ కలర్స్ కూడా తగ్గిపోతుంది, డార్క్నెస్ కూడా తగ్గిపోతుంది. మనకు ఎంత అవసరమో అంత పెట్టుకోండి. ఓకే, మనకు ఎంత అవసరమో అంత పెట్టుకోండి. దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ కాపీ చేసేసి ఈ కార్నర్లో పెట్టుకోండి, రొటేషన్ చేయండి. సేమ్ అదే విధంగా రొటేషన్ చేసేసి ఈ కార్నర్లో సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నంబర్స్ కనిపిస్తుంది కూడా, 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి, లేకపోతే 180 డిగ్రీస్. ఓకేనా, ఇది ఒక డిజైన్, స్మాల్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? టెక్స్ట్ ఎడిటింగ్ చేయాలి, లేకపోతే మనం ఒక చిన్న ఫోటో తగిలించాలండి. మన ఫోటో కూడా ఉండాలి కాబట్టి, ఫోటో కావాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ సెట్ చేయాలి. ఫ్రేమ్ ఎక్కడ నుండి తీసుకోవాలి? మళ్ళీ ఎలిమెంట్లోకి పోవాలి. ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎలిమెంట్స్లో పోవాలి. ఎలిమెంట్స్లో పోయిన తర్వాత మళ్ళీ ఫ్రేమ్ కొట్టాలి, మళ్ళీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రేమ్స్ అని కొట్టాలి. మళ్ళీ ఫ్రేమ్స్ అని కొట్టిన తర్వాత అక్కడ నుండి ఫ్రేమ్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు మామూలు ఫోటో కాబట్టి మనకు స్క్వేర్లో ఫోటో తీసుకున్నాం. జస్ట్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుతో రీడ్యూస్ చేసుకోండి. మనకి ఏ కార్నర్లో కావాలి కార్నర్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మూవ్మెంట్ చేయడానికి కూడా మనకు ఒక ఆప్షన్ చెప్పాము ఇక్కడ, న్యూడ్జ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసేసేయండి. ఓకే, మూవ్మెంట్ చేసుకోండి. ఇది ఇక ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ ఏం చేస్తాం? మన బిజినెస్ ఏం చేస్తాం? డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ టైప్ చేసాం. మనకు కావాల్సింది ఇక్కడ పెట్టుకున్నాం, పైన పోస్టర్కి పైన. ఓకే, దీనికి కావాలంటే కొంచెం కలర్ కాంబినేషన్ కూడా సెట్ చేసేసుకోండి, వైట్ పెట్టండి. వైట్ పెడితే బాగుందా? వైట్కి ఏం చేయాలి? కొంచెం మీరు అవుట్లైన్ సెట్ చేయండి, బ్లాక్ అవుట్లైన్ సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అని వచ్చింది. ఇంకా వేరే మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే అది మీ పర్సనల్ కార్డ్ కాబట్టి. డిజిటల్ మార్కెటింగ్ చేసాం.
దాని తర్వాత మనం కావాల్సిన మాకు బిజినెస్ కార్డులో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? అడ్రస్ కావాలి, ఫోన్ నంబర్స్ కావాలి, కాంటాక్ట్ నంబర్స్ కావాలి, ఆయన ఫోన్ కావాలి. బిజినెస్లో మెయిన్ కంటెంట్ మనము డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి ఇస్తున్నాం? పోస్టర్ డిజైనింగ్ అండ్ వీడియో డిజైనింగ్, మనీ మేకింగ్. ఇక్కడ మనకు నచ్చిన పాయింట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మళ్ళీ తీసుకోకపోయినా కానీ ఇక్కడ మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసిన టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. నేమ్, అడ్రస్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్తో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? పోస్టర్ కావాలి కదా, మనకి దీంట్లో ఫోటో రావాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ గ్యాలరీలో పోవాలి. గ్యాలరీలో పోయినాక మన సుధీర్ సార్ ఫోటో ఎక్కడ ఉందని వెతకాలి. సుధీర్ సార్ ఫోటో ఎక్కడ ఉంది అని వెతికితే దొరికిపోతుంది, మనకి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే వాడినాం కదా. మనం వాడిన ఫోటోలు అన్నీ ఎక్కడ ఉంటాయి? ఎవరైనా ట్యాక్స్లో తొందరగా పెట్టండి. మనం ఇంతకుముందు వాడిన ఫొటోస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి? గ్యాలరీ. ఇంకెక్కడ దొరుకుతాయి? అర్థమవుతుందా సెషన్? అప్లోడ్స్. ఎక్సలెంట్ అండి. అప్లోడ్స్లో దొరుకుతాయి. మనం ఇప్పటిదాకా వాడినవి ఎన్ని రోజుల నుండి వాడారో అన్ని రోజులు అవి మనకు అప్లోడ్స్ దొరుకుతాయి. మీ గ్యాలరీలో మొత్తం డిలీట్ అయిపోయినా కానీ మనకు అప్లోడ్స్లో మనకు ఫొటోస్ అనేది దొరుకుతాయి. ఓకేనా? కనిపిస్తాయి. ఈ అప్లోడ్స్లోంచి మనం ఏం చేస్తాం? మన సుధీర్ సార్ ఫొటోస్ ఇవన్నీ చూడండి. నేను ఇంతకుముందు చేసిన పోస్టర్స్ అన్నీ ఎప్పుడప్పుడు ఈ ఫొటోస్ ఎప్పుడో డిలీట్ చేశాం, అయినా సరే ఇప్పుడు ఇంకా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందులోకి వెళ్ళి వెళ్ళవు. ఇప్పుడు సుధీర్ సార్ని వెతకాలి. ఇందులో సుధీర్ సార్ ఎక్కడున్నాడు వెతకాలి. ఓకేనా? దొరికాడా సుధీర్ సార్? దొరికాడు. ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను నేను. కాబట్టి ఆ ఫ్రేమ్లో సెట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మంచిగా అనిపించదు మనకి. కాబట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాకుండా నార్మల్ది తీసుకుందాం. అర్థమవుతుందా సెషన్? ఎవరికైనా డౌట్స్ ఉంటే తర్వాత తీసుకుందాం. అర్థమవుతుంది ఎస్ అని పెట్టండి. ఓకే, ఇక్కడ దొరికింది సుధీర్ సార్ ఫోటో. ఓకే, సుధీర్ సార్ ఫోటో ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రేమ్లో సెట్ చేయాలంటే సింపుల్. మన ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్ తీసుకొని జస్ట్ దీనిపైన క్లిక్ చేసేసి లాగడమే. ఓకే, ఇంకా పెద్ద కావాలంటే ఏం చేయాలి? డబుల్ క్లిక్ చేయాలి, పట్టుకోవాలి, లాగాలి, ఇలా చేయాలి. దీనికి అవుట్లైన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా హెడ్ కట్ కాకూడదు, నీట్గా ఉండాలి పోస్టర్. ఓకే, సేమ్ మనం ఒక మ్యాటర్ తీసుకోవాలి. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళాలి, కావాల్సిన టెక్స్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి. నేమ్ వచ్చేసి మిస్టర్ సుధీర్ బంధం రావురి, సుధీర్ అని పెడుతున్నాను. అండ్ ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్. ఇవన్నీ మనం సెట్ చేసుకుంటాం. అన్నీ మీకు తెలుసు కాబట్టి నేను లైట్గా చెప్తున్నా, టైం లాగ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇవి ఎక్కడ పెట్టుకుంటాం? మనము ఒక కార్నర్ సెట్ చేసుకోవాలి, లేకపోతే దీని కింద సెట్ చేసుకోండి. లేదు సార్ ఇదంతా పెద్ద రిస్క్ ఎందుకు? ఓన్గా తీసుకున్నాము, డిజైన్ చేయాలంటే చాలా టైం లాగా అవుతుంది. మరి ఇప్పుడు మనం ఓన్గా కాకుండా సింపుల్గా జస్ట్ మన ఫోటో యాడ్ చేసుకోవాలి, జస్ట్ మన టెక్స్ట్ ఒకటి ఎడిట్ చేసుకుంటే మన పని అయిపోవాలి. సింపుల్గా ఒక 5 సెకండ్లలో అయిపోవాలి, 5 నిమిషాల్లో అయిపోవాలి మన పని అనుకుంటే ఇక్కడ డిజైన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మోర్ దెన్ డిజైన్స్ ఉంటాయి, మోర్ దెన్ టెంప్లెట్స్ చాలా ఉంటాయి. మీకు ఏ సైజ్ అప్ కావాలంటే ఏ సైజ్ అప్ ఆ సైజ్ అప్ ఉంటాయి. ఓకేనా? ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి చూడండి. ఓకే, ఈ కార్డులో మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి. ఓకే, రీప్లేస్ కరెంట్ పేజ్. ఓకే, వచ్చిందా? ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి. ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకుంటే మీ ఫోన్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీకు సంబంధించిన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఈవెంట్స్ మీరు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ పెట్టండి, రియల్ ఎస్టేట్. ఓకే, కింద ఏమైనా ఈవెంట్ ఆర్గనైజేషన్, రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్ పెట్టండి, ఓపెన్ ప్లాట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ మొత్తం వేయండి. ఇది ఫస్ట్ పేజ్. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? రెడీ? అర్థమైంది అందరికీ? క్లారిటీ అయితే ఎస్ అని పెట్టండి. సరే, ఓకే.
ఈ పోస్టర్స్ విన్నారు కదా, డిజిటల్ అంటే విన్నంత మాత్రమే కాదు, వీటిని చేయండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వస్తుంది. ఓకేనా. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పోస్టర్స్లో కొన్ని అంటే ఒకటి ఎలిమెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక టెంప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలి. టెంప్లెట్స్లో మనకి ఏ డిజైన్ కావాలని దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లో మనకు ఏది కావాలంటే అది మనకు ఫాంట్స్ దొరుకుతాయి. ఎన్ని ఫాంట్స్ ఫ్రీగా దొరుకుతాయి మనకు టెక్స్ట్లో. ఓకేనా. దాంతోపాటు ఫోటో అప్లోడ్ చేయడం, ఫ్రేమ్ డిజైన్ చేయడం. ఇంకా మనకేం కావాలి అంటే దీంట్లోంచి గ్రాఫిక్ డిజైనింగ్ కావాలి. ఇంకా మనం పెట్టుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది ప్రీమియంలో ఉంటాయి, మ్యాక్సిమంగా ప్రీమియం ఎక్కువ యూజ్ చేస్తారు అవి. ఓకే. దీంతోపాటు ఇంకోటి కూడా ఆప్షన్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే, కొన్ని ఫొటోస్ మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో, మన మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది, ఫోటో ఉంటుంది. అలాంటివి కూడా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి చూడండి. ఓకే, ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయా చూడండి. ఈ ఫ్రేమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఫొటోస్ పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రేమ్స్ ఫ్రీయే, ఎందుకంటే ఇక్కడ క్రౌన్ సింబల్ లేదు. ఫ్రేమ్స్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి మీకు. ఫ్రేమ్స్కి మీకు ప్రీమియం లేదు, ఫ్రీ. మీరు బర్త్డే పోస్టర్ చేసినప్పుడు ఇలాంటి ఫ్రేమ్స్ వాడండి. మ్యారేజ్ డేకి చేసినప్పుడు ఇలాంటి పోస్టర్ ఈ ఫ్రేమ్ వాడండి, చాలా బాగుంటుంది చూడండి. ఓకేనా, క్లారిటీగా అర్థమైందా? ఇలా చెప్తూ పోతే ఇది అంతం కానీ ఆవర్తన సిద్ధాంతం అంటాం కదా. క్యాన్వా అనేది పెద్ద ప్రపంచం అండి. ఓకేనా, చాలా పెద్ద ప్రపంచం. దీంట్లో చెప్పుకుంటూ పోతే మీరు మన పోస్టర్ డిజైన్ నుండి, మన రీజ్యూమ్ దగ్గర నుండి, డాక్యుమెంట్స్ తయారు చేసే దగ్గర నుండి, వీడియో ఎడిటింగ్ దగ్గర నుండి, టోటల్గా వెబ్సైట్ డిజైన్ వరకు ఉంటుంది. ఏఐ ఇంక్లూడింగ్ కూడా ఉంటుంది దీంట్లో, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకేనా. ఇది కార్డ్ చేయడం వచ్చిందా అందరికీ? కార్డ్ చేయడం వచ్చిందా? ఓకే, నేను ఇది క్లోజ్ చేస్తాను. ఓకే సార్, కార్డ్ రెడీ చేయడం వచ్చేసిందా? ఎంతమందికి వచ్చింది చెప్పండి కార్డ్ రెడీ చేయడం? బిజినెస్ కార్డ్, మీ కార్డు మీరు రెడీ చేసుకుంటారా వేరే వాళ్ళని డిపెండ్ అవ్వకుండా? బిజినెస్ కార్డ్ మీ కార్డు మీరు చేసుకోండి. ప్రొఫెషనల్గా మీ పోస్టర్ మీరు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ ఉంటే మీరే చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బర్త్డే ఉంటే మీరే చేయండి. కొంచెం అనిపిస్తుంది వేరే వాళ్ళకి ఎందుకు చేసి పెట్టాలి, మనకు ప్రాక్టీస్ అవుతుంది. చేసి పెట్టండి, నో ప్రాబ్లం. మ్యారేజ్ డే ఉంటే చేసి పెట్టండి. ఓకేనా. రీసెంట్లీగా ఒక చిన్న చూపిస్తాను. సేమ్ ఇలాగే మన బ్యాచ్లో ఉంటే పర్సన్ మొన్న జస్ట్ ఎంగేజ్ అయ్యాడు అనమాట. ఆయనకు తెలుసు పోస్టర్ డిజైనింగ్ ఎలా ఏంటి నడుస్తుంది, ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చిన్న రిక్వెస్ట్ చేస్తే చిన్న పోస్టర్ చేసి పెట్టానండి. అంత పెద్ద పోస్టర్ కాదు, చాలా చిన్న పోస్టర్. ఓకేనా. ఆ చిన్న పోస్టర్ని కొంచెం చిన్నగా చూపిస్తా, పెద్ద కాదు. ఎలా ఉందో మీరు చెప్పండి చాలా, అంతే. చెప్తారా మరి ఎలా ఉందో? పోయినట్టుంది. ఓకే, స్క్రీన్ మస్తేర్ ఇంకోసారి చేస్తాను. ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, పోస్టర్ డిజైన్స్ మనము ఫస్ట్ స్టార్టింగ్ ప్రొఫెషనల్ రాదండి. ఎంత ప్రొఫెషనల్గా చేసినా కానీ మనకి ఎక్కడో దగ్గర లాగా అవుతుంది. బట్ ఇంకోటి, పోస్టర్ ద్వారా ఏంటి బెనిఫిట్ అనేది కూడా మనకు ఫ్యూచర్ వస్తుంది. పోస్టర్ ద్వారా కూడా మనం ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. పోస్టర్ ద్వారా కూడా మనం ప్రొఫెషనల్ కావచ్చు. ఒక ప్రొఫెషనల్ పోస్టర్ అవుతే ప్లీజ్ షో. ఓకే సార్, చూపిస్తున్నా సార్, చూపిస్తాను. కమిట్ అయ్యాను కాబట్టి చూపిస్తా సార్. ఓకే, ఇది ఇప్పుడు చెప్పండి. ఇది కూడా మీకే క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన డిజైన్స్ చూడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? టైప్ చేయండి, ఫాస్ట్గా టైప్ చేయండి. ఇంతకుముందు నేను చేసిన డిజైన్స్ అన్నీ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యువర్ డిజైన్స్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, యువర్ డిజైన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు నేను చేసిన డిజైన్స్ మొత్తం కనిపిస్తాయి. ఓకేనా. ఇంతకుముందు మనం ఏమైతే డిజైన్స్ చేసామో ఆ డిజైన్స్ మొత్తం కనిపిస్తాయి. ఓకేనా. రీసెంట్లీగా ఎవరిది బర్త్డే అయింది చెప్పగలుగుతారా? రీసెంట్గా బర్త్డే ఎవరిది అయింది? త్రినాథ్ దాసరి సార్ది అయింది. అవునా? మేబీ త్రినాథ్ దాసరి సార్ది ఉందో లేదో. ఓకే, త్రినాథ్ దాసరి సార్ది బర్త్డే అయింది. అంతకుముందు ఉదయ్ సార్ది బర్త్డే అయింది.
ఓకేనా? ఆ, దానికన్నా తర్వాత మన బ్యాచ్లో ఉంటాయండి చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ రిక్వెస్ట్ చేస్తే చేశాను, ఎలా ఉందో చెప్పండి, నేను జస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతే. ఎలా ఉంది ఇన్విటేషన్? హౌ ఈజ్ దిస్ ఇన్విటేషన్? ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ ఇది, మీ ప్రీవియస్ బ్యాచ్ పర్సన్స్ది ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ ఎలా ఉంది చెప్పండి. ఇలాంటి ఇన్విటేషన్స్ మీ కస్టమర్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ సర్కిల్స్కి చేసి పెడితే మీ మీద ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుంది? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అవునా? ఇంకా నెక్స్ట్ టైం మనల్ని మర్చిపోమన్నా వాళ్ళు మర్చిపోలేరు, వాళ్ళ మైండ్లోనే గుర్తుండిపోతాం. ఉంటామా లేదా సార్? చేస్తారా మరి ఈ రోజు నుండి పోస్టర్స్ చేసి పెట్టండి. జస్ట్ సింపుల్గా హ్యాపీ బర్త్డే మామ, హ్యాపీ బర్త్డే సిస్టర్, హ్యాపీ బర్త్డే ఫ్రెండ్, ఇట్లా కాదు, పోస్టర్ చేసి హ్యాపీ బర్త్డే స్టేటస్ పెట్టండి. అబ్బాబ్బా, ఈ క్రియేటివిటీ ఎక్కడి నుండి వచ్చిందని వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సార్. ప్రాక్టీస్ చేయండి ఏది రాదు, విన్ని వదిలేస్తే రాదు, ప్రాక్టీస్ చేయాలి. మేము కూడా 2 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము మా ఫస్ట్ పోస్టర్ చూపిస్తే మీరే పర్సన్ అవుతారు. ఆ పోస్టర్ నేను డౌన్లోడ్ చేయలేదు, మీరు మాట్లాడుతూ ఉండండి లాస్ట్ వరకు. ఒకవేళ డౌన్లోడ్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలా టైం అవుతుంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మొత్తం అయిపోదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్. నా ఫస్ట్ డిజైన్ కూడా చూపిస్తా లాస్ట్ వరకు, ఏం డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ నంబర్ యా, నా ఫోన్ నెంబర్ అండి, ఒక్క నిమిషం నేను రీనేమ్ చేస్తాను అన్న, చూడండి అందరికి కనిపిస్తుంది. వచ్చిందా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్ అనేది